వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. దోస్తులు అందరు మంచిగా ఉన్నారా బిడ్డ? ఇక మన 90s అత్తా కోడల సిరీస్ అయితే స్వాగతం సుస్వాగతం. ఈ సిరీస్ లో నేను పాతకాలం అత్తను, ఇక ఈ కాలం కోడళ్ళు నాతో ఎట్లా మెదులుతారో ఈ సిరీస్ లో అయితే ఉంటది. నిజంగానే అత్తా కోడల మధ్య అనుబంధం ఎట్లుంటుందో ఈ ఇంట్లోనైతే చూపెడతాం. మీరైతే ఈ సిరీస్ ని అందరు చూసి మంచిగా ఆదరించారు బిడ్డ. ఫ్రెండ్స్, నేను ఇంట్రడక్షన్ వీడియో అయితే రిలీజ్ చేసిన కదా, అలా దాదాపు అందరు చూసే ఉంటారు. కానీ మళ్ళొకసారి ఇలా చెప్తున్నా, అదేంటంటే మన 90s అత్తాకోడల సిరీస్ అనేది మార్నింగ్ 10 AM అయితే వస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా వీడియో రాలేదు అంటే ఈవినింగ్ 5 to 7 మధ్యలో వస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే 20K సబ్స్క్రైబర్స్ అనేది క్రాస్ అయింది. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత తొందరగా 20K సబ్స్క్రైబర్స్ అయితే మేము సంపాదించుకున్నాం. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మన 90s అత్తాకోడల ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూసేయండి. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కదా ఫ్రెండ్స్. మరి మీకు ఈ కొత్త సిరీస్ ఎలా అనిపించిందో మాతో అయితే కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల మా ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసుకొని మంచి అవుట్పుట్ అయితే తీసుకొస్తాం. తప్పకుండా అందరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అలానే కొత్త వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోని అయితే చూసేయండి. అమ్మమ్మ, చాయ్ తాగుతావా? చాయ్ నా బిడ్డ, తాగుతా. ఈ లింగాక కొన్ను నాకు 2 చాయలు పెట్టే. సరే అమ్మమ్మ. తాత కద్దా మరి? అబ్బో, తాత కద్దే మల్లిక. తాతకు బాగా షుగర్ ఉన్నదట. డాక్టరు తీయటి తినకన్నాడు. అయితే సరే అమ్మమ్మ, మీ ఇద్దరికే తీసుకొస్తా పటు. 2 మంది పెట్టుకో బిడ్డ. మల్లిక, మంచిగా ఉన్నా పిల్ల? మంచిగానే ఉన్నమ్మా. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా బిడ్డ. నాకేమైంది? మంచిగానే ఉన్నా. సరే అమ్మా, నేను టీ పెట్టుకుని వస్తా, ఆగండి. సరే అవ్వా, పెట్టుకురాపో. రాయవ్వా, నీ మనవరాలు వచ్చిందంటే రాదే? ఏడున్నదే? కనబడుతూనే లేదు. ఇట్లనే ఉన్నట్టున్నదే. మా చంద్రగారు నిన్ననే తీసుకొచ్చిండు. 6 లక్షల రథం ఉంది కదా, అది చేస్తారట. 6 లక్షల రథం చేస్తారటనా? మరి మీరు ఎన్నడూ చేసుకోలేదా? అదే ఏంటో ఇప్పుడు చేస్తారు. మా పల్లవికి పిల్లలు పుడతలేరని వ్రతం చేస్తారటనే నా కోడలు. చెయ్యని పట్టు. 6 లక్షల రథం చేస్తే మంచిదే. ఇక అందుకే 6 లక్షల రథం చేయవనే. ఇక ఆ తల్లి దయ వల్ల ఇక నా మనవరాలు పల్లవికి కాయో పండన్న అయితే ఇక ప్రతి సంవత్సరం చేసుకుంటా అని మొత్తిన. అట్లనా రాయవా? మరి నీ కోడలు కనబడతలేదు కాదే, ఉన్నదా ఇంట్లో? ఉన్నది లింగక్క, ఇంట్లోనే వచ్చింది. ఇంట్లోనే ఉందా? మరి నీ కోడలు నీకేమన్నా పనులు చేసి పెడతానే గదా? ఆ బోండాది పని చేసి పెడుతుంది. ఇక నేను చూస్తా. గది పని చేసి పెడతా అదే నాకు. అయ్యో, నీకేం పని చేసి పెడతలేదు అని రాయవా? అట్లంటాను. ఇక లింగక్క, అది సామాన్యురాలు కాదు. నీకేం తెలుసు దాని గురించి? అవునా? ఏంటిదే? మా చంద్రగాన్ని కొంగు కట్టుకున్నది అని పురాగా అమాయకుని చేసిందే అని ఆట ఆడిస్తాను తోలుబొమ్మ తీరు. అయ్యో అట్లనానే? అది లేకపోతే ఇది ఉన్నదా? లేదు కదా. ఇదో లింగక్క, ఎన్నోతుల కంటే మాకు కొద్దిగంటే కొద్ది ఆడి దొరికిందే. అట్లనానే? మరి దీనంత బరూపులు ఆడిది లేదే. ఏమనుకుంటాను? ఎక్క చేసుడు ఏం చేయాలి? గసంత ఆడి దొరికింది మాకు. నా కొడుకు దాన్ని ఇచ్చి అట్టిగా జీవితం నాశనం చేసినట్టయింది. నీ కోడలు వచ్చిందే ఆకు. లింగక్క, బియ్యం పోతారాట్నానే? పోతారాట్నానే? మరి 3 నెలలు పోతారా? 1 నెల పోతారా? ఒకటేసారి 3 నెలల బియ్యం పోతారాట్నే? ఈ బొడ్లకు ఏడ పని లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు గుసగుసలాడుకుంటా, ఇక నేను బయటికి రాగానే ఏదో గట్టిగా మాట్లాడతారు. ఏమన్నా నా పని ఉంటేనేమో మంచిగుండు. మరి మంచిగా 3 పూటల తినుడు పండుడు. ఆనే మామ, ఈ కాకులేందే ఊక ఇంటి మీద పడి చస్తానే? గట్టెడు పోయి రావచ్చు కదా. కాకులన్నాక గట్లనే ఉంటాయే. ఏందేమో బాగా మాట్లాడతాను, వీడి దిక్కు చూసుకుంటా. నేనేం మాట్లాడినత్తమ్మా, నువ్వు భలే ఉన్నావు. ఆడ కాకులుంటే కాకులని అంటానా? ఎప్పుడు చూడు మన ఇంటి వినే ఉంటానే. ఐదుని కూడా తిట్టు తప్పేనా? ఏంది కాకులు అంటున్నావు? మమ్మల్ని చూసుకుంటా నువ్వు అంటలేవు. ఆగో, ఏందత్తమ్మా, మిమ్మల్ని చూసుకుంటా నేనెందుకంట? మీ తీరు నాకు ఏడన్నా పనిలేదనుకుంటానవా? నువ్వు మంచిగా మాట్లాడే. గుసగుసలు పెట్టుకుంటా ఏందో బయట ఖర్చు లోపల ఖర్చులు అంటున్నావు.
అయితే నా గురించి గుసగుసలు మాట్లాడింది మీరేనా మరి? బల్బు ఎట్లొస్తుంది నీకు? ఆ చంద్రగాడైతే రాని, ఆడొచ్చినాక నీ బల్బు బలగ చిరిపిస్తా. రాజీ ఏం లొల్లే చప్పుడు చేయకుండు. అది నిన్నేవన్నదే ఏమో దాని మీద వరుతున్నావు. ఏ మూతకండోడా, నువ్వు నోరు మూసుకొని ఉండు. కాదే నీ కంటికి ఎట్లా కనబడతానే నేను? పెళ్ళైన కాంచి చూస్తానా? అందరు కోడళ్ళు అత్తలను గిట్టనే అంటారు రానే. అగ్గ బలిసినవే నువ్వు దొంగమ్ముండా. లింగక్క చూసినావు అనే ఇదేం మాట్లాడుతుందో? తింటానమాట పంటానమాట, తింటానమాట పంటానమాట. దీని అవగారి సొమ్మేమన్నా తింటానా అనే నేను? ఈ కొద్దిగాని నా కొడుకు అత్తి అంట పెట్టినట్టయింది. పాపవాన్ని పీడించుక తింటాంది. మాటలు మంచిగా రాని అత్తమ్మ, ఎందుకు అట్లా అంటాను? మరి నువ్వు మంచిగా మాట్లాడినావా అనే మాటలు? ఇప్పుడు నేనేమన్నా తిట్టినా అత్తమ్మ? కాదే, నన్ను చూసుకుంటే తిట్టింది వాళ్ళనే. మేమిద్దరం కూర్చొని ఏదో రేషన్ బియ్యం గురించి మాట్లాడుకుంటాను. నువ్వేమో వచ్చి నన్ను చూసుకుంటే తిట్టబడితివి. అయితే నా గురించి మాట్లాడలేదా అత్తమ్మ? నీ గురించి నేనెందుకు మాట్లాడినే? నువ్వు మంచిగున్నావు. ఏందత్తమ్మ మీరిద్దరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? నువ్వు ఆగే మల్లిక. ఇగో అత్తమ్మ, నువ్వు నా గురించి మాట్లాడలేదని ఈ పచ్చ నాకు మీద ఒట్టేసి మాట్లాడు. నేనెందుకు కొట్టేస్తా? నాకేం పనే? చూసినావా మావయ్య అత్తమ్మ ఏమంటుందో? నా గురించి మాట్లాడండి ఒట్టెందుకు ఎత్తలేదు మరిగా? ఆనే నువ్వు దాని గురించి మాట్లాడకపోతే నువ్వు ఆకు మీద ఎందుకు ఒట్టెత్తలేవే? ఎందుకు ఈ లొల్లి చెప్పు. నోట్ల కట్టెబుల్ల కూర్చుతా, నువ్వు నోరు మూసుకొని ఉండు. అమ్మమ్మ ఆగుర్రి, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? టీ తెచ్చినమ్మమ్మ, తాగిర్రండి. సరేనే, తాగుతుందా? ఇక మీ అత్తనేనే అదోటి ఏడు గిల్లకిత్తది, నన్ను ఏదో ఒకటి అంటేనే ఉంటది. సరే అమ్మమ్మ, ఆగు కొంచెం, ఎందుకు ఇట్లా చేస్తారు? సరేనే. అమ్మమ్మ టీ చల్లారుతుంది, తాగేరండి. ఇటు పట్టుకరా బిడ్డ. ఇగో అమ్మమ్మ తీసుకో. ఇగో టీ తీసుకో లింగక్క. గీ సాయి ఎందుకు తీసుకొచ్చినావు బిడ్డ? ఏమద్దు, తీసుకోవే. ఎందుకు భయపడతావు? ఇది నా కొడుకు సొమ్ము, ఏమన్నా దాని సొమ్ము తింటానా? తాగు. గట్ల రాయరాయవా, ఇంతకు ముందే రాదున్నాయి సాయ. మల్లోడు దాగరాదు, ఏమైతుంది? గొంతుకల కచ్చరాక తాగినవా ఏంది? ఇది పట్టదా సాయ? తాగే. అత్తమ్మ మీరు బాధపడకండి, ఇక అమ్మమ్మ గురించి తెలిసిందే కదా, ఎప్పుడు చూడు ఏదో ఒకటి అంటనే ఉంటది. ఏదో ఒకటి అంటనే ఉంటది, దాని సంగతి చెప్తాగు, నాకు దొరకాలి గాని. నన్ను ఏదో ఒకటి అనండి, మీ అమ్మమ్మకి ఏడపొద్దు పోతుంది. అయ్యో గట్లెందుకు అంటాను అత్తమ్మ? ఎట్లా చూసుకుంటే పోతుంది ఇది? నిన్నెవరు చూస్తలేరు, నేను ఇంట్లోకి పోతాన్నా. అయినా మనసులో చూసుడే తప్పైతుంది. నడువు మరి ఇంట్లోకు, ఆడెందుకు ఆడినావు? అందులో పెద్ద చేసి ఏందో మారేసుకుంటే చూసుకుంటే పోతాంది. నువ్వు అట్లా చూస్తే భయపడతాను అనుకుంటాన్నావు. రాజీ చప్పుడు చేయక సాయి దాకా రాజే, నన్ను ఎందుకు వదులుతానవే? నిన్నెవరు అంటారయ్యా? ఏందో చప్పుడు చేయక కూర్చోక ఎప్పటికి పానకంలో పుడక తీరస్తావు. ముస్లి అమ్మని ఏమన్నావే? ఇంట్లోకి వచ్చేస్తాంది. నేను దాన్నేమన్నానే బిడ్డ, అదెందుకు ఎడతాందో నాకేం తెలుసు. నువ్వే ఏదో అనుంటవేనానమ్మా. నేనేమన్నానే పల్లవి? నువ్వనకపోతే ఇంకెవరంటారు? రాక రాక ఇంటికి వచ్చిన, ఇంటికత్తే గింత కూడా ప్రశాంతంగా ఉండని ఏరిందే. అదినా నువ్వు గిట్ట అమ్మనేమన్నా అన్నావా? నేనేమనలేదు పల్లవి, నేనెందుకంట? మరి మీ ఇద్దరు ఏమనంది, మా అమ్మ ఎందుకు ఎడుతుంది చెప్పు? నాకు తెలుసు వదినా, మా అమ్మ నువ్వే ఏదో ఒకటి అనుంటావు, లేకపోతే మా అమ్మ ఎందుకు ఎడుతుంది? ఆగో అత్తమ్మ నేనెందుకంట పల్లవి? అయినా నేనేమన్నా అత్తమ్మనంటే అత్తమ్మ నా పేరు చెప్తుంది కదా. నేనైతే ఏమనలే సంధ్య. దానికేం బాధ అనిపించేస్తాందో నీకెందుకా పల్లవి? అది ఏడితే దాన్ని అడుగుపోరారు, మేమేమన్నాం దాన్ని? ఏమైందో పోయి దాన్నే అడుగుతావు. అవో నీ మనవరాలు నువ్వు ఏమనుకున్నానే, అలా అవ్వ నువ్వు ఏమననిస్తలేదు. గంతేనే, అది దాని అవ్వనేమన్నాను. ఎక్కలేని పారుషం వస్తే దానికి. అత్తనా? రావా ఇక మరి నేను ఇంటికి పోతానే, ఆలస్యం అవుతుంది. పోతావానే? సరే పో. ఆ పొద్దుకి ఆ చెట్టుగాడి గిట్ట రాయే, నేను కూడా వస్తా. చెట్టుగాడి కానీ మా అత్త పట్టు, 4 గంటల వరకు వస్తా మరి. సరేనే, గదే 4 గంటలకు చల్లబడుతుంది, అప్పుడు వరకు రా. సరేనే మా అత్త, నువ్వు కూడా రా మరి. అతనే రాయవా? సరే మెల్లవో. అమ్మా పడుకున్నావానే? పండుకోలేదు గాని ఏందే బుజ్జి? ఏందే అమ్మా, నిన్నెవరేమన్నారని ఏదో బాధతోటి ఉంటాను. నన్ను అనడానికి ఉన్నది ఆనే మీ నానమ్మ. మీ నానమ్మ ఉండంగా నేనెన్నడు సంతోషంగా ఉండాలి?
అదే అమ్మ, నేను పోయి దాని సంగతి చెప్పత్తా. నేను అడుగుతానేమో నేనేమనలే బిడ్డ అన్నది. ఏను బావని ఏమనకే బిడ్డ, ఇంత దాన్ని మళ్ళీ పెద్ద చేస్తుంది, సపడేకుండు. సరే నేనేమనగాని నువ్వు బాధతోటి ఎందుకుంటానవే? నాకు మంచి అనిపించలేదు నువ్వు ఇట్లుంటా అంటే. ఏదో 2 రోజులు హ్యాపీగా ఉందామని ఇడికత్తే ఇంటికి వచ్చినందుకు నాకైతే ప్రశాంతత ఉంచలేరు. మరి నేనేం చేయాలని? మీ నాన్నమ్మ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది. ఎన్ని రోజులను ఒప్పుక పట్టాలి? ఇక నేనేదో వరలక్ష్మి వ్రతం చేసుకుంటానం కదా అని ఇల్లంతా చదువుకొని మెల్లగా అట్లా బయటికి వెళ్ళిండే కంతే. నేను బయటకు వచ్చేటాలకు మీ నాన్నమ్మ ఆ లింగకతోటి ఏం చెప్తాను తెలుసానే? నేను అటు ఏం పని చెత్తలేనట, మీ బాబునట కొంగును కట్టుకున్నానట, కొజ్జాడి దొరికిందని ఆ లింగక్కతోటి చెప్తాను. ఇక కొద్దిసేపటికి నన్ను చూసిరో ఏమో పెద్ద గట్టిగా మాట్లాడతారు, నా గురించి ఏం మాట్లాడినట్టు మాట్లాడతారు. ఇక నువ్వే చెప్పే బుజ్జి, అందరి ముందు నన్ను పని దొంగని చేసుడే కాక నా ఇజ్జత్ దిత్తాంది. గట్లా ఎప్పుడు అవసరమా మీ నానమ్మకు? ఈ పనంతా ఎవరు చేసిరే? నేను కాదా? చెప్పే బుజ్జి, నువ్వే చెప్పు. నువ్వే చేసినవే అమ్మా, ఆగు దాని సంగతి చెప్తా. ఏమద్దు లేవే బుజ్జి, మళ్ళీ ఆవతోటి మనకోళ్ళొల్లా, ఏమద్దు సపరేకుండు. మరి నువ్వు ఎందుకు బాధతోటి ఉంటానవే? నానమ్మ గురించి తెలిసిందేనాయే, సపరేకుండా రాదు. ఇక బాధ ఏం లేదు లేవే బుజ్జి, అయినా ఇక మాకెప్పటికి ఉండేదేనాయే. వ్రతం చేసుకుంటా అని వచ్చి ఏడవడం అంటే పని అయితే అది. ఇంటి నిండా పని పెట్టుకొని వంటే ఎట్లా మనసున పడుతుందో వీళ్ళకు. మళ్ళొచ్చిన వానే ముస్లి, ఏందే? అదే పల్లవి, ఎల్లుండి రాతమేనా? మరి ఈ ఇల్లంతా శుద్ధి చేసుకున్నావని లేదు, ఏందో వచ్చి ఈ రూమ్లో ముచ్చట పెడతారు. ఈ వ్రతం నీకోసం కాదా? నీకు వచ్చలేదా? మీ అవ్వకు వచ్చలేదా? ఉన్నదత్తమ్మా, ఉన్నది కనుకనే ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇడ కూర్చున్నా. ఎవరన్నా ఏమన్నా చేస్తారా నేను చేయకపోతే? ఇల్లు శుభ్రం చేసినావానే? అయ్యో, నేను శుభ్రం చేయలేదు కావచ్చని నేను అనుకుంటానా. చేసిందాట కాదే నానమ్మ, ఎప్పుడు చూసినా ఊరుతూనే ఉంటావేందే? అవో నేనేమన్నానే, నువ్వు మంచిగానే ఉన్నావు. నువ్వు ఉండే ఆగే పల్లవి. సరే గాని ఎల్లుండి పడుతుందా మీకు? లేకుంటే అంత మైల చేస్తారా? ముదుగాలే చెప్పుర్రి. ఏ లేదత్తా, నాకు మావాడుతుంది. పల్లవి, నీకోనే ఎప్పుడుంది నీకు? అమ్మో, ఈ 2 రోజుల పీరియడ్ వస్తుందని చెప్పిననుకో సావ కొడుతుంది. నానమ్మ, నాకు ఇప్పుడు లేదే, ఒక 4-5 రోజుల తర్వాత ఇట్లా వస్తుంది కావచ్చు. ఏంది ఎప్పుడైతుందో నీకేదిలో రాని ఎడ్డిదానా? గింతగానం సోయి లేకుండా ఉంటానావా? అదేమన్నా చెప్పత్తదానే నానమ్మ? నెల నెల అయ్యేడిదేనా? ఎప్పుడైతుందో తెలియదానే? ఇది నన్ను సావ కొట్టేటట్టున్నది. అవుతుంది కావచ్చు ఈ 2-3 రోజులల్లా, నన్ను ఒరియకు. ఏ ఒర్రిచ్చుడు చల్లకుండా, ఎల్లుండి రాతమేనా? మళ్ళీ 2-3 రోజులలో అవుతుంది అని చెప్తాన్నావు. గా గోళీలు అయ్యోటిగా వేసుకొని చావు, మళ్ళీ ఇల్లును మైల చేస్తావు. బిడ్డ, మీ నాన్నమ్మ చెప్పినట్టు గోళీలు వేసుకోవే, లేకపోతే మళ్ళా వ్రతం అయిపోతుంది. ఎల్లుండి వ్రతం చేసుకుంటానని మళ్ళీ అందరికి చెప్పిండే. ఒకవేళ పుసుక్కన ఎల్లుండికి ఇట్లా డేట్ వచ్చిందనుకో మధ్యలో అతమాపుడు అవుతుంది. ఇప్పుడేం రాదులేవే అమ్మా, ఒక 4-5 డేస్ పడుతుంది కావచ్చు. ప్రతి పండుగకు గోళీలు వేసుకుంటూ అవుతుంది అమ్మ. అక్కడ మా అత్తమ్మ కూడా గంతే, పండుగ వచ్చిందంటే గోళీలు వేసుకోమంటది. ఇక్కడ మీరు కూడా ఇట్నే తయారయ్యారు. మరి ఇల్లును మైల చేస్తావే, ఏమైతుంది? ఒక్కసారి వేసుకో, ఎల్లుండి అత ఉన్నది కదా. తప్పదానే నానమ్మ, ఈ ఒక్కసారి వేసుకోవే పల్లవి, మళ్ళీ నిన్ను ఎప్పుడు వేసుకోమనం గాని. సరేనే, వేసుకుంటా పట్టు. ప్రతి పండుగకు గిదో భాగవతం పెడితే వచ్చినప్పుడల్లా అన్ని పండుగలు చూసుకొని వచ్చేటట్టున్నది దీనికి. ఏ పండుగ కూడా సంతోషంగా చేసుకొని ఏది జట్టది. ఏంది అమ్మా, నేను ఇప్పుడు గోళీలు వేసుకుంటా అన్నా కదా, పళ్ళలో ఏదో గులుక్కుంటా పోతుంది. దీనికి బలుపు బాగున్నదే. ఇక ముసలైన కొద్దీ చారస్తం ఎక్కువ పెరుగుతుంది మీ నానమ్మకు. ఇక ఏం చేద్దాం, ఉన్నన్ని రోజులు భరించాల్సిందే. నువ్వైతే ఆ గోళీలు వేసుకో, లేకుంటే ఒర్రి ఒర్రి చంపుతుంది. సరేనే అమ్మా, ఈ ఒక్కసారికైతే వేసుకుంటా. సరేనే, మెల్ల వేసుకో. ముసలోడా, ఏమన్నా తిన్నావా? తినలేదే ఇంకా. తినకు, గట్లనే ఎండబెట్టుకుంటుండు, ఎన్నడో పుట్టుకొని చేస్తావు. అగా మల్లికని ఇప్పుడే అడిగినే పెట్టువని, ఇంక అన్నం కాలేదట, అయినాక తింటే ఆగలేవు. ఇంకా కాలేదట అన్నం? వీళ్ళు పొద్దుటి నుంచి ఏం పడావు చేస్తారు? అటు ఇటు తిరిగిన వాళ్ళు తిరిగినట్టే, ఒక్కరికి ఇంటి పని చక్కగా చేయరు. అదే అవుతుంది. ఇంట్లో మరి పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు అటు కడుగుతూనే ఉన్నారు, ఇంత అన్నం పెడదామని లేదు. కాంతం ఇట్రాయే. దాన్ని ఎందుకు రమ్మంటానవే మళ్ళా? నీకు బుద్ధి లేదే కొంచెం కూడా. ఆగు, ఆ మళ్ళీ తీసుకొస్తా అన్నదే, ఆగు. గదెందుకు పెడుతుంది నాకు? కోడలు లేదా ఇంట్లో? కోడలు చేసి పెట్టేది కాదా మనకు?
ఎవరైతే ఏందే మల్లికైతే ఇంటి కోడలు కాదా? అది చేసి పెడితే ఆవు. ఇవన్నీ మల్లికనే చేస్తే నీ కోడలు మంచిగా అప్పలించుకుంటా వంటగా. బాగా పని దొంగ అయింది ఇది. దాని కోడలకు అన్ని పనులు అప్పచెప్పుకుంటా ఇది మంచిగా కూర్చుండి తినుకుంటా మనని కళ్ళగా అంతలేదు అంటాం. ఇటు రాయే. ఇప్పుడే లొల్లి పెట్టుకుంటారు కాదే, మళ్ళీ దాన్ని ఎందుకు రమ్మంటాను నువ్వు? అవు నువ్వు చూసినావా? నేను ఎంత ఒరినా కూడా అది గింతన్న బయటకు వెళ్తాందా? బల్బు ఎట్లా వచ్చిందో చూడు దీనికి. నా కొడుకు చెత్తా అంటే మంచిగా 3 పూట్ల తినుకుంటా పంది తీరు బలుతాంది. తాత అన్నమైంది పట్టుకొని రావాలా? అయిందానే మల్లిక, ఓ బుక్కడం తీసుకొని రాపో. సరే తాత, వేసుకొని వస్తావు. మల్లికవా, ఏం కూర అండినవే? కాకరకాయ కూర తాత, వేసుకొని వస్తుండు. అబ్బా, కాకరకాయ కూర అండిందట కాదే. నీ అవద్దిన బుద్ధి అవుతుందో కాదో. ఆ కూరకేమైందయ్యా? మంచిగానే ఉంటే తిను. మంచిగానే ఉంటది కానీ ఊకే కాదే నానే. చికెనో మటనో వండితే తినబుద్ధి అవుతుంది. ఆ సిగ్గుండాలి గింతనన్న. ఇది శ్రావణమేనా? ఈ శ్రావణంలో నీసు కౌసు తింటారా? ఇంకా మళ్ళీ ఇంట్లోనే వ్రతం చేసుకుంటాను. ఇంకా నీకు కౌసు తినబుద్ధి అవుతాను అది. నీ అవ్వ తింటాగే. నీ చిట్లు తినడు కన్నా ఆ చేదున్న కాకరకాయ తినుడే మేలు. తిను మరి. ఏడా వేసుకొచ్చినాక తిననా? ఎందుకని తురుకులాడుతున్నావు? తినే వాగలేవు. 1 నిమిషం లేట్ అయితే అన్నం వేసుకొచ్చేలోపు చస్తావా ఏంది? ఆగు. అవ్వా, అయ్యనేమో అంటానవేందే? ఏమంటానవు? నేనేమంటలేను కానీ మీరు ఎటు చేస్తారా? మన ఊర్లో రాజురెడ్డి లేడానే, ఆయన కాలం చేసిండు. ఆడికే పోయి చూసేస్తాను. ఏందిరా చచ్చిపోయిన కాడికి పోతారా రా మీరు? ఏమైతుంది అమ్మమ్మ, పోతే ఏమైతుంది ఇప్పుడు? షీ ఇంట్లో రథం పెట్టుకొని గా చచ్చిపోయిన కాడికి పోతారా? మీరేమన్నా మనుషులేనారా? మీరు ఇంటి గడిపేదొక కుర్రి అట్నుంచి అటే పోయి ఆ గంగలో మునిగి రాపోర్రి. అబ్బాబ్బా, ఇంటిని మైలు చేస్తారు కాదురా మీరు. నడువురాటు. ఆగే పోయేద్దాం. ఏమో గింత దానికి ఏదో అయినట్టు చేస్తే పోతాం, ఆగరాదు. అమ్మమ్మ, అయినా నీకు గింతగానం చాదేస్తాం వద్దే. మేము దూరం ఉండే చూసినవే, ఏమైతుంది? మేము ఎవరిని ముట్టుకోలే. కూడా ఉన్నా దగ్గరున్నా మీరు ఇంటి గడిపేదొక కుర్రి అద్దు పోయి ఆ గంగలో మునిగి రాపోర్రి. అసలే ఎల్లుండి వరలచ్చి రథం ఉన్నది. నడు. పారా ప్రసాద్, అది వినదు కానీ మనం పోయి గంగ స్నానం చేసేద్దాం రా. సరే బాపా, పోదాంపా. ఓ బావును మామయ్య వచ్చిర్రు, మళ్ళీ ఎటు పోతారు? తాత ఇగో తీసుకో. అమ్మమ్మ, మామయ్యని బావ ఎటు పోతారు? లేదో సావుకాడికి పోయొచ్చిరాక ఈ గంగల మునిగత్తా అని పోతారు. అయ్యో అవునా అమ్మమ్మ? అవునాట. నాకేగా మల్లిక, అన్నం వేసుకురాలే నాకు? నీకు కూడా వేసుకురావాలా అమ్మమ్మ? వేసుకురాపో, ఇన్నే తింటా నేను. సరే అమ్మమ్మ, వేసుకత్తా. కూడా మంచిగా ఉందానయ్యా? కొద్దిగా అంత షేదే ఉన్నది. ఏం కాదు, చేదుంటే మంచిదే, తిను. ఇంటానే కళ్ళు కనబడతలేవా నీకు? ఎప్పుడు ఎరుకుంటూనే ఉంటావేందే? సరే తింటానవా? తిను. ఇగో అమ్మమ్మ తీసుకో. ఇటీయే. మీ అత్తేం చేస్తానే మల్లిక? అది బయటికి వెళ్తలేదు. అన్నం ఇప్పుడే వేసిచ్చినమ్మమ్మ, తింటాంది. అది తింటాందా? అది తింటాందమ్మమ్మ. నువ్వు తినవానే? లేదమ్మమ్మ, తినలేదు. ఇక పోయి తింటా. పో మరి, నువ్వు కూడా ఇంత వేసుకొని తినిపోయిగా. సరే అమ్మమ్మ, తింటా. ఏమన్నా అన్నం కావాలంటే పిలువమ్మమ్మ. నాకేమద్దు పోయిగా, నువ్వైతే అన్నం తినిపో. సరే అమ్మమ్మ.